మనకేందబ్బా చల్లగా ఏసీ కింద కూసోని పరాకతిగా డ్యూటీలు చేస్తాం, టైం కాగానే ఇంటికి వెళ్ళిపోతాం. దేశం గెట్టుకాడ కావలుండే జవాన్లకు, కరెంటు కోసం బొగ్గు బాయిలకు దిగినోళ్లకు, సముద్రంలో చేపల షికారికి పోయినోళ్లకు ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. ఎట్లా పోయిన మనిషి గట్ల ఇంటికొస్తాడనే నమ్మికే ఉండదు. గడియ గడియ గండమే. గసొంటి గండంలో చిక్కబడ్డోళ్లే గీళ్ళు కూడా. 3 రోజులాయే 8 మంది లోపట చిక్కబడి ఎట్లున్నారో ఏమో ఇప్పటిదాకా జాడబడలే. ఆపతిలా కాపాడే ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి స్పెషల్ టీములు 100 మంది తిప్పలు పడుతున్నా ఫాయిదా లేకుంటుంది. సొరంగం 14 కిలోమీటర్ల దూరంలా మట్టి గూలి నీళ్లు వారుతున్నాయట. అంతా బురద బురద అయ్యే వరకు ఆడిదాకా ఓవుడైతలేదు. 2 ఇంజనీర్లు, 2 మిషన్ ఆపరేటర్లు, 4 లేబర్లను కాపాడేతానికి ఎంత చేయాలనో గంత చేస్తుండ్రు. మనోజ్ శ్రీనివాస్ ద్వివేది మీదికెళ్ళి చూస్తే ఏం తక్కువ 1/2 కిలోమీటర్ ఎత్తైన కొండలు. ఇగో గిట్ల తిరుక్కుంటా పోతే గిడ సొరంగం. పెద్ద పెద్ద బోర్ మిషన్లతోటి దొవ్వుకుంటా లోపటికి పోతుండ్రు. 44 కిలోమీటర్లు దొవ్వాల్సుంటే ఇంకో 10 కిలోమీటర్లే మిగిలింది. పాత సర్కార్ల పన్నులు పెండింగ్ పెడితే ఈ నడుమే చాలైనాయి. ఇది ఒడిస్తే నల్గొండ జిల్లాల 4 లక్షల ఎకరాలకు సాగునీళ్లు, 500 ఊర్లకు తాగునీళ్లు వస్తాయట. ఎస్ఎల్బిసి పనులు జప్పు నొడిపిద్దామనుకుంటే మొన్న గింత పని అయింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పోయి ఆఫీసర్లతో మాట్లాడుతుండ్రు. ఏం కాకుండా అందరు బయటికి రావాలని మనం కూడా కోరుకుందాం. తప్పకుండా మాకైతే నమ్మకం ఏర్పడ్డది. ఎక్కడో దగ్గర వీళ్ళు ఉండుంటారని, రక్షించే వరకు నిద్రపోకుండా పనిచేస్తామని మా